ఈరోజు టాపిక్ ఏంటి అంటే గరికపాటి గారి గురించి కొంచెం తేలికపడింది వ్యవహారం అంతా. అసెంబ్లీలో కూర్చుని లావొత్తులు మావొత్తులు ఉపయోగించుకుని బీభత్సంగా తిట్టేసుకున్న జనాలందరూ అసెంబ్లీలో చూస్తున్నారన్న ఎవరు పట్టించుకోలేదు. పెద్ద పెద్ద వాళ్ళు సోషల్ మీడియా వేదికగా కానీ చర్చలు పెట్టినప్పుడు మైకులు విసిరేసుకుని కొట్టుకున్నా కూడా ఏమనిపించలేదు. దాని తర్వాత సెలబ్రిటీలు అందరూ కలిసి కొట్టుకున్నా ఏమనిపించలేదు. ఒక పేదవాడి కంచంలోకి వెళ్తున్న గుప్పిడి మెతుకులకి ఏంటి అని అందరం వీడియోలు చేసాం, కరెక్టే. కానీ అదే పేదవాడు మన ఇంట్లో మన స్టాఫ్ల రూపంలో ఉంటారు. మన ఇంట్లో వాళ్ళకి మనము ఎంత చేయగలుగుతున్నాము? మళ్ళీ గవర్నమెంట్ వచ్చి పథకాలు ఇస్తే కానీ వాళ్ళ బతుకులు తెల్లారట్లేదు, అవునా? కానీ మనందరం ఏం చేస్తున్నాం? పేదవాడి కంచంలో ముద్ద వెళ్తే ఈయనకు వచ్చిన బాధ ఏంటి, పేదవాడికి వచ్చిన బాధ ఏంటి, అది ఇదని మాట్లాడుతున్నారు. ఇదే పేదవాడికి ఏదైనా ఇబ్బంది వస్తే పట్టించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవ్వరూ లేరు. చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు, పేదవాడికి ఏసీ లేదా, బైకులు లేవా, ఏమీ లేవా ఏంటి అని. ఒక ఆవిడ క్వశ్చన్ చేస్తుంది, పేదవాడు బాత్రూంలో కడిగి ఆవిడ కారు వేసుకొస్తే ఈయనకు వచ్చిన నొప్పి ఏంటి అని. ఎవడికి నొప్పి లేదు. ఎందుకు వస్తుంది నొప్పి? ఆశ్చర్యపోతాం, చక్కగా ఆనందంగా చెప్పుకుంటాం. మన పనివాళ్ళు ఇల్లు కట్టుకుని మన కళ్ళ ముందే వృద్ధి అవుతున్నా, మన పని వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు అవుతున్నా చక్కగా దగ్గరుండి తీసుకెళ్ళి చక్కగా డబ్బులు ఇచ్చి చక్కగా ఆశీర్వదించి అక్షంతలు వేసి వస్తుంటాం, అంతేనా? పనివాళ్ళు ఎంత బాగా పైకి వస్తే అందరికీ అదే కావాలి. మనందరం డబ్బుండి ఏసీ రూముల్లో కూర్చుని వాళ్ళు మాత్రం ఇంకా అదే గుడిసెల్లో కూర్చుంటే మనకు మాత్రం బాధ కలగదా? దాని గురించి గోళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఒక ఆడవాడు బయటకు వచ్చి, మహాతల్లి వాడుట్టి త్రాష్టుడు, వాడుట్టి వెధవ, వాడి సంగతి ఇప్పుడు తెలిసి వచ్చిందా మీకు, వాడుట్టి బృహన్నల, మీకు తెలుసా ఏంటిది, నీ వయసు అంతా మీరు చేసే చేష్టలు ఏంటమ్మా, మీకు ఏదైనా ఉంటే ఫోన్లు చేసుకునో బంధువులకో చెప్పుకోవాలి. మళ్ళీ మీరు కూడా సోషల్ మీడియా వేదికగా వచ్చి మాట్లాడేది ఏంటమ్మా? ఇంత పెద్ద వయసు వచ్చిన తర్వాత కూడా ఏమన్నా పద్ధతి ఉందా? మీకు మీరే చీప్ అవుతున్నారు, మీరే చండాలంగా చెప్పుకుంటున్నారు జనాలు. ఏం పద్ధతులు అవి? మీకు పిల్లలు పుట్టారా, ఆయనకి పిల్లలు పుట్టారా, ఆయనకి పిల్లాడు పుట్టేంత ఇది లేదు, ఏంటిదంతా అసలు? ఏమన్నా బాగుందా? వాడు బృహన్నల, వాడు అది, వాడి ఇది. ఎంతమంది మొగుడు పిల్లలు విడిపోతే, భార్యాభర్తలు విడిపోతే చక్కగా ఎంత డిగ్నిఫైడ్గా ఉంటున్నారు, ఎంత చక్కగా ఉంటున్నారు బయట. వాళ్ళ పిల్లల్ని, మొదటి సంబంధం పిల్లల్ని కూడా తీసుకుని చక్కగా ఫంక్షన్లకు వస్తున్నారు, అన్నీ చేసుకుంటున్నారు. మీకేమొచ్చిందమ్మా? ఎంత పెద్ద వయసు వచ్చింది? చక్కగా డిగ్నిఫైడ్గా ఉండండి. చక్కగా మీరు ఏదో మంచి ఉద్యోగం చేసుకుంటున్నారు, చక్కగా సాంప్రదాయంగా ఉన్నారు, చక్కగా బొమ్మలాగా ఉన్నారు, ఉండండి అలాగే. బయటకు వచ్చిన తర్వాత 100 మంది 100 రకాలుగా మాట్లాడతారమ్మా. అవన్నీ మీరు తట్టుకోలేరు. ఎందుకమ్మా మీకు? మీరు ఎలా మోసపోయారో, ఆయన చెప్తున్నవన్నీ ఎలా వింటున్నారో, నేను అలాగే మోసపోయాను, వెళ్ళాను. ఎవరన్నా అన్న పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అన్నగారిని పిలిపించగానే తమ్ముడు ఏంట్రా నా పెళ్ళాన్ని తీసుకెళ్ళాడు, నన్ను పిలిపిస్తే వెళ్ళటం ఏంటన్నా అన్నగారు వస్తాడా? మళ్ళీ నేను గుంటూరు వచ్చాము ఇద్దరం కలిసి, వచ్చిన తర్వాత అన్నగారిని పిలిపించిన తర్వాత మా ఇద్దరికి పుట్టారు. ఏంటిదంతా? ఏమన్నా పద్ధతి ఉందమ్మా మీరు చెప్పేది అసలు? ఏమన్నా పిలిపించాడు, అప్పుడు నాకు ఆయనకి పుట్టిన పిల్లలే సక్రమైన పిల్లలు. వాడు త్రాసుడు, వాడికి నాకు సక్రమైన పిల్లలు పుట్టలేదు, వాడు బృహన్నల. ఏమన్నా ఉందా? మీ పిల్లలిద్దరు చక్కగా వాళ్ళతో పెరుగుతున్నారు. ఇంకా మీ వారు మొదటి మొగుడు బతుకున్నప్పుడు మీ పిల్లలిద్దరిని మీతో పాటు తీసుకెళ్ళిపోకుండా మరి ఆయన ఎందుకు కట్టి పెట్టుకున్నారు? ఒక వీడియోలో మీరే చెప్పారు, ఆయన మా తల్లిగారు బతిమాలితే చేసిన పని ఇది అని చెప్పి మీరు చెప్పారో ఎవరు చెప్పారో జరిగింది. మీ ఇద్దరు బతికుండగా పిల్లలు ఎందుకు మరి ఆయన దగ్గర ఉంటున్నారు? పోనీ ఈ వయసు వచ్చిన తర్వాత మరి ఆయన సంగతి తెలిసి పిల్లలు మీ దగ్గరికి ఎందుకు వచ్చేయలేదు? మగపిల్లలు కదా, మిమ్మల్ని కావాలనుకోవాలి కదా మగపిల్లలు. మరి ఎందుకమ్మా అనవసరంగా అల్లరి చేసుకోవడం, నోరు పారేసుకోవడం? ఒక వ్యక్తి గురించి కనీసం ఎన్ని అవధానాలు చేశాడు ఆయన, అవన్నీ గుర్తుపెట్టుకోకుండా ప్రజల్ని ఎంత చైతన్యవంతంగా చేస్తున్నాడు. ఇంట్లో పాత చీరలు అమ్ముకోమాకండి, పాత పేపర్లు అమ్ముకోమాకండి, ఏ ముత్తైదు వస్తుందో ఆ ముత్తైదే మీకు గొప్పవాడ, ఆవిడకే బట్టలు పెట్టుకోండి, ఆవిడకే తాంబూలం ఇచ్చుకోండి అమ్మా. ఎన్ని చెప్పుకొచ్చాడు ఆయన. ఏదో మాట్లాడేయాలి కదా అని మాట్లాడేస్తుంటారు బయటకు వచ్చి. ఆయన గురించి ఎవరైనా మాట్లాడితే మాలాంటి వాళ్ళని వీడియోలు చూస్తే కడుపు మంట అందరికీ. వాళ్ళు అందంగా ఉండాలి, ఆవిడలాగా చేతులు మగ చేతిలో మరి ఆడ చేతిలో కాకుండా కనపడాలి.
అత్తలు ముసలత్తలు జుట్టు చక్కగా ఆవిడికి లాగా మంచిగా ఉండాలి, ఎప్పుడు పింక్ కలర్ శాల్వా కప్పుకోవాలి, పింక్ కలర్లో చున్నీలు వేసుకోవాలి. రోజు మాకు ఎక్కడ దొరుకుతాయి పింక్ కలర్లు? ఏంటి ఇదంతా పద్ధతి లేకుండా పాడు లేకుండా. మనం దేని గురించి మాట్లాడాలనుకుంటున్నామో అది మాట్లాడి ఫోన్ కట్టేస్తేనే అందరికీ మంచిది. అంతకు మించి మాట్లాడితే జనాలు నవ్వుతారు. అర్థమైందా? ఒక్కసారి చేతులు చూసుకుంటే అవి ఆడ చేతిలో మగ చేతిలో తెలియదు. ఎదుటి వాళ్ళని విమర్శించే బదులు విమర్శించే ముందు మీరు మాట్లాడిన ప్రతి మాట తిరిగి మాట్లాడామనుకోండి చాలా అసహ్యంగా ఉంటాయి, చాలా చండాలంగా ఉంటుంది. ఎవరిని పడితే వాళ్ళని, ఎవరు ఏ గురూజీ లేదు, స్వామీజీ లేదు, మత పెద్దలు లేదు, ఎవరిని పడితే వాళ్ళని అసలు అస్తమానం ఎందుకు? అసలు కులాల ప్రస్తావన ఎందుకు అస్తమానం? అసలు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మనందరం ఎంత గొప్పగా ఉంటాం, ఎంత బాగుంటాం. గొడవలు అయితే మాట్లాడాలి తప్ప ప్రతిరోజు అదే గోల, ప్రతిరోజు అదే గోల. ఎంత గొప్పగా ఉంటాం మనం. మన రంజాన్ అయితే ఎంత గొప్పగా ఉన్నాం. ఎందుకు అసలు ఇవిడికి? అసలు ఎందుకు మత కళలను సృష్టించాలి? అసలు వీడియో చేసుకున్నామా, మెదలకుండా ఉన్నామా, వెళ్ళిపోయామా అనేటట్టు ఉండాలి తప్ప ప్రతి దానికి ఎంతమంది సిద్ధాంతుల్ని పట్టుకుని మిమ్మల్ని బత్తాయిలు పిసినట్టు పిసికిపడేస్తానంటే వాళ్ళందరూ ఇంకేం మాట్లాడుతాం ఆడావిడతాం అని చెప్పి మెదలకుండా కూర్చుంటున్నారు. ఎంత అసహ్యకరమైన పనులు, ఎంత అసహ్యకరంగా. గౌరవప్రదంగా ఉండండి అమ్మా, ఎవరైనా సరే ఆడవాళ్ళు పద్ధతిగా ఉండండి. ఒకళ్ళ ఛానల్ గురించి ఒకళ్ళకి అవసరం లేదు. ఎందుకు క్వశ్చన్ చేస్తారు అంటే అనవసరంగా మీరు వివాదాల్లోకి వెళ్ళమాకండి, గొడవలొద్దు. అందరూ మీ అంత అందంగా ఉండాలంటే ఎలా పుడతారు? మీ అంత గొప్పదనంగా ఉండాలంటే ఎలా పుడతారు? మీ అంత సుకుమారమైన చేతులు ఎక్కడుంటాయి? ఎట్లా ఉంటాయి చెప్పండి? ఒక్కొక్కడికి ఒక్కొక్క అందం ఉంటుంది. కానీ ఒకటి మాత్రం నిజం, వయసు వచ్చేదే కానీ తగ్గేది కాదు. ఎప్పటికైనా తెల్ల వెంట్రుకలు వస్తాయి, ముడతల మొహాలు వస్తాయి. ఎప్పటికైనా దాన్ని ఆస్వాదించగలగటమే గొప్పతనం. ఆ వయసులో కూడా నువ్వు డిగ్నిఫైడ్గా కనిపించడమే గొప్పతనం. శరీరాకృతి గురించి కాదు, మనసును బట్టి మాటను బట్టి మనుషులు గౌరవించాలి. ఆ గౌరవం లేనప్పుడు ఎందుకు? పోనీ ఒక్కటి మాట్లాడుతున్నారా? నీ గురించి కొన్ని వందల మంది మాట్లాడుతున్నారు రోజు మొత్తం మీద. కొన్ని వందల మంది వందల వీడియోలు పెడుతున్నారు. వాణ్ణి కొడతా, వీడిని కొడతా, బత్తాయిలు పిసుకుతా, వాడిని చంపుతా, వీడిని చంపుతా, తొడగొడతా, జబ్బలు జరుస్తా, మంగళం సాక్షి, తర్వాత మంగళసూత్రం ఉండదు, ఇంకోటి ఉండదు. ఎందుకు ఇవంతా? ఊరికే రామాయణం. అందరికి ఒక ఛానల్సే ఉన్నాయి, అందరికి 10 ఛానల్స్ ఎక్కడ లేవు. ఆయనేమో బృహణుడ, ఆయనకి ఆవిడకి పుట్టలేదుట, నన్ను ఇట్లా చేశాడు, అది పాపం పండకుండా పోతుందా? అలా పోతాడు, ఇలా పోతాడు. ఏంటి పోయేది? ఎలా పోతాడో? తండ్రి వయసు వచ్చింది ఆయనకి. గౌరవం ఇవ్వండి, పద్ధతిగా ఉండమని చెప్పండి, అయిపోయింది. వినమాకండి. ఇంకోసారి చెప్పినప్పుడు ప్రవచనాలు అయిపోయింది అక్కడితో. నువ్వు సోషల్ మీడియాలో కూర్చుని, యూట్యూబ్లో కూర్చుని, నీ ఇంట్లో కూర్చుని వాణ్ణి వీణ్ణి పొడుస్తానని నువ్వెన్నైనా అనొచ్చు. అవతల వాళ్ళు ఏదన్నా చిన్న మాట అంటే ఆయన గురువు, పంతులు గారు, అది ఆయన ఒక టీచర్, పిల్లల్ని అనే హక్కు ఆయనకుంది అంటాడు. ఏంటి ఇప్పుడు అర్థమేంటి? నష్టం ఏంటి? టీచర్ ఆయన పిల్లల్ని అంటాడు, ఆయన అంటే నష్టం ఏంటి? ఇప్పుడు అన్నాడు. ఎవరన్నా పిల్లలు తల్లులు వచ్చామని మాట్లాడుతున్నారా? ఎక్కడికన్నా స్కూల్ దగ్గరికి పోయి పిల్లలు తల్లుల దగ్గర పెట్టండి. వాళ్ళు నిజంగా కడుపు నిండా భోజనం చేస్తున్నారా? నిజంగా ఆ రోజు భోజనం బాగుందా? నిజంగా అన్నీ జరుగుతున్నాయని చెప్పి పెట్టండి. వాళ్ళ దగ్గర మైక్ పెట్టండి ఎవరైనా. దీనికోసం మినిస్టర్లు అందరూ కల్పించుకుని దగ్గరుండి ఒక్కరోజు మన ఇంట్లో క్యాటరింగ్ పెట్టుకుంటేనే 10 మంది ఉండి ఆ భోజనం చూసుకోకపోతే ఎంత ఇబ్బంది జరుగుతుందో మనందరికీ తెలుసు. అలా ప్రతి స్కూళ్ళల్లో చూసుకోవాలంటే ఎంత టెన్షన్ ఉంటుంది వాళ్ళకి, ప్రభుత్వానికి. ఆయన ఏదో తిండి పెట్టుకొస్తున్నారు నిధులు లేకపోయినా. మన సర్వీస్ ఏదో మనం చేసి పెట్టాలి. అలాంటిది పోయి ఓ గోల. ఇంకా ప్రపంచంలో అసలు సోషల్ మీడియాలో ఎవరు తప్పు మాట్లాడినట్టు, అసలు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు అన్నట్టు, ఈయనొక్కడే పనికి మాలినాడు అన్నట్టు, చెమడాలు తీయేవాళ్ళనే వాళ్ళు ఒకళ్ళు, చంపాలనే వాళ్ళు ఒకళ్ళు, లేకపోతే జైల్లో పెట్టాలనే వాళ్ళు ఒకళ్ళు, పద్మశ్రీ క్యాన్సిల్ చేయాలనే వాళ్ళు ఒకళ్ళు. గౌరవం ఇవ్వండి, గురువు గారు లాంటి గౌరవం ఇవ్వండి. ఇద్దరే మిగిలారు, చాగంటి గారు, గరికపాటి గారు. ఆ ఇద్దరు తదనంతరం మంచి చెప్పేవాడే లేడు అసలు.
అందరూ తిట్టుకోవడమే ఇంకా. ఎక్కడన్నా ఆయన స్టేటస్లు కానీ ఎవరన్నా కానీ గరికపాటి గారిది చాగంటి గారిది ఎంత గొప్పగా పెట్టుకుంటారు చూడండి. భార్యల గురించి భర్తలకు ఎంత గొప్పగా చెప్తారు. అసలు అదేదీ లేదండి. ఒక్క మాట దొల్లాడో లేదో దాని గురించి యుద్ధాలు చేసేస్తున్నారు. దానికోసం ఈవిడ ఆయన గురించి సపోర్ట్ చేస్తే చాలా వచ్చేస్తుంది మీదకి. అసలు వేళ్ళు చూపించా, జబ్బలు చర్చా, ఏంటిది? ఎవరిని బెదిరిస్తారు? ఏమని బెదిరిస్తారు? ఒక్కసారి మన గురించి 10 మంది ఏం చెప్పుకుంటున్నారో తెలిస్తే సైలెంట్ అయిపోవాలి. మనం ఏదైనా తప్పు చేసుకుంటున్నామేమో సరి చేసుకోవాలి. ఒకళ్ళు మన గురించి ఎందుకు చెప్తున్నారని కరెక్ట్ చేసుకోవాలి. అంతేగాని ఎందుకు ఇదంతా అసలు గొడవలు పెట్టుకునేది? పెద్ద ఆయన గురువుగారు వదిలేయండి. పైగా అత్తనైతే నేను, కోడలనైతే ఇలాగా, అత్తనైతే అలాగా, ఏంటిది? ఏంటంట? చాలా రోజుల నుంచి ఓపిక పడుతుంటే ఆ ఓపిక నశించేట్టు మాట్లాడుతున్నారు అందరూ.